హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 జూలై 5 శుక్రవారం రోజు అమావాస్య రాబోతుంది. జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది. ఈ జ్యేష్ఠ అమావాస్యనే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. అయితే ఈ శుక్ర అమావాస్య లేదా ఈ అమావాస్య వచ్చేలోపు ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. శుక్ర మహర్దశ పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోయి మీ దశ మారిపోతుంది. సంపాదన పెరుగుతుంది. ధన సమస్యలు పోతాయి అని పండితులు చెబుతున్నారు. మరి ఈ శుక్ర అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. గోవు రుద్రులకు తల్లి, పశువులకు కుమార్తె, అతిథులకు సోదరి, అమృతము వంటి పాలు, నెయ్యి మొదలగు వాటికి గోవే మూల కారణం. ఈ ప్రకారం జనులకు మహోపకారం చేసే గోవును వధించరాదని ఋగ్వేదంలో చెప్పబడింది. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఇంట్లో ఒక గోవు ఉంటే దైవం మన వెంటే ఉన్నట్లు అని మన పురాణాల్లో చెప్పారు. ప్రపంచంలోనే ఇతర గోజాతులకు మన దేశ గోజాతులకు ముఖ్యమైన తేడా మన గోవుకు సూర్యకేతు నాడి ఉండడమే. ఈ నాడి 9 గ్రహాలు 27 నక్షత్రాల నుంచి విశ్వశక్తి గ్రహిస్తుంది. అందుకే ఇవి అన్ని వాతావరణాలను తట్టుకొని జీవిస్తాయి. అందుకే మన పురాణాలలో మన గోవులో ఒక్కొక్క అవయవాన్ని ఒక్కో దేవుడితో పోల్చి నిర్వహించారు. ఏ సూర్యకేతు నాడిని బ్రహ్మ తలలా చూపుతారు. ఎలాగైతే బ్రహ్మ అన్ని లోకాలను చూడగలుగుతాడో ఆ నాడి కూడా అన్ని లోకాలను చూస్తూ ఆ విశ్వశక్తిని సంగ్రహిస్తుంది. అలానే గోవు పేడలో ధన్వంతరి ఉంటాడు. అలాగే గోమూత్రం మనకు రోగ నివారణగా పనిచేస్తుంది. గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువుతీరి ఉంటాడు. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివాష్టోత్తరము, సహస్రనామాలు పఠిస్తూ బిలువ పత్రాలతో ఆవు కొమ్ములను పూజిస్తే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదు. ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉండటం వల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు ఉంటారు. వాటిని పూజించడం వల్ల అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయి. ఆవు నాలుకపై వరుణదేవుడు ఉండటం, అక్కడ పూజ చేస్తే శీఘ్ర సంతతి కలుగుతుంది. ఆవు చెక్కిళ్లపై కుడివైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉండటం వల్ల వాటిని పూజిస్తే ఏమైనా బాధలు తొలగిపోతాయి. అలాగే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఆవు పెదవుల్లో ప్రతసంధ్యాది దేవతలు ఉంటారు. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడు. అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాటవాలు, సంతానం కలుగుతాయి. ఆవు పొదుగుల్లో 4 పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారు. వాటిని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. వీటితో పాటు భూమిపై నాగుపాముల భయం ఉండదు. ఆవు గిట్టల్లో గంధర్వులు ఉంటారు కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి. తల ప్రక్కన అప్సరసలు ఉంటారు. ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత, సౌందర్యము లభిస్తాయి. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు.
ఇక గోమూత్రంలో 47 రకాల మూల పదార్థాలు ఉంటాయి. మన పురాణాలలో చెప్పిన పంచవత్యంలోని 64 సూత్రాలపైన జరిగిన పరిశోధనతో గోమూత్రం మరియు గోవు పేడతో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు కనుగొన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల ఔషధాలు కూడా కనుగొన్నారు. గోదాన విశిష్టత సమస్త బ్రహ్మాండములు సమస్త దేవధనములు ఎవరి యందు ఉన్నా దానమిస్తే సమస్త బ్రహ్మాండ సంపదలు దానమిచ్చినట్టే. బ్రాహ్మణుడికి సాలాంకృత గోదానములు చేస్తే సమస్త పాపంలో నశించునని ఆర్యుక్తి. మనిషి స్వస్థుడై చేసిన గోదానము ఉత్తమ ఫలితములను మరణకాలమందు చేసిన గోదానము మధ్య ఫలితమును, మరణం అనంతరం పుత్రుడు తనకు మారుగా చేయు గోదానము అధమ ఫలితమును ఇచ్చునని గరుడ పురాణం వచనం. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరిగిపోతుంది. శుక్ర అమావాస్య రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యము కలుగుతుంది. అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రువులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. శుక్ర అమావాస్య రోజు బియ్యం పిండిలో కొంచెం బెల్లం, కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. శుక్ర అమావాస్య రోజు నానపెట్టిన పెసర్లను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాబుద్ధులు కలుగుతాయి. వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. అరటి పండ్లను ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. శుక్ర అమావాస్య రోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానపెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానపెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుక్ర అమావాస్య రోజు గోవుకు నానపెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా శుక్ర అమావాస్య రోజు గోవుకు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం సురభియే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అని విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు.
పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ అమావాస్య అంటే భయపడాల్సిన అవసరమే లేదు. అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. శుక్ర అమావాస్య రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు. మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు, సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు, శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు, శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఇలా కొన్ని రోజుల్లో కొన్ని తిథులు కలిసి రావడానికి శుభంగా పరిగణిస్తారు. అలాంటి వాటిల్లో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి. ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. పూజ అంటే పెద్ద పూజలు చేయవలసిన పని లేదు. చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి. ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్. దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది. దానిమ్మ పళ్ళు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే దానిమ్మ పళ్ళు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు. దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తాయి. దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించి దానిమ్మ పండును నివేదన చేయండి. ఆ తరువాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి. ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు. ఈరోజు మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ఇలాంటి అద్భుతమైన రోజున పూజ స్టోర్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. ఏకాక్షి నారికేలం అంటే ఒక 100 రూపాయలు ఉంటుంది అంతే. ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకుంటే అమ్మవారి మీకు లక్షలు కోట్లు ఇస్తారు. కాబట్టి ఏకాక్షి నారికేలం పూజా స్టోర్లో దొరుకుతుంది. దీనికి కాస్ట్ కూడా ఎక్కువే. బాధలు పడేవారు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి నారికేలాన్ని, కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చిన కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు. లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీరువాలో అయినా సరే పెట్టుకోవచ్చు. పూజా గదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయను పసుపు కుంకుమతో బొట్లు పెట్టి వదిలివేయండి చాలు. లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అంటే ఈరోజు దీనికి బదులుగా చిన్న పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది. పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా. కొన్న పసుపును చక్కగా పూజా గదిలో వాడుకోవచ్చు. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్లు ఏది కూడా ఇంటికి తెచ్చుకున్న శుభం జరుగుతుంది. శుభవార్తలు వింటారు, ధనలాభం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.